బంధం. ఏమైందిరా తిన్మార్? లెట్స్ గో. ఫస్ట్ మీరు మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. 9:16 రేషియో తీసుకోండి. తర్వాత మీ ఫొటోస్ని ఏవైనా 5 ఫొటోస్ని తీసుకోండి. ఫస్ట్ నేనైతే 5 ఫొటోస్ని తీసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ కట్ చేయండి. ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇలా ఫోటోపై ట్యాప్ చేయండి. ఈ ఫోటోని ఎంత వీలైతే అంత చిన్నగా చేయండి. డ్యూరేషన్ తగ్గించండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 0.100 వచ్చింది. సెకండ్ ఫోటో కూడా సేమ్ ఎంత డ్యూరేషన్ ఇలా డ్రాగ్ చేయండి. ఇలా 5 ఫొటోస్ని డ్రాగ్ చేసిన తర్వాత ఈ పిక్స్ని ఫస్టే మీరు ఇలా చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి ఈ వీడియోని. ఇలా చేసి QHD పెట్టుకోండి. QHD పెట్టిన తర్వాత నాలో అయితే QHD సపోర్ట్ చేయదు, అందుకని ఫుల్ HD పెడుతున్నాను. లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వేరొక న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. సేమ్ 9:16 రేషియో తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మీడియాపై ట్యాప్ చేయండి. మీడియాపై ట్యాప్ చేసిన తర్వాత ఒక వీడియోని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసిన వీడియోను సెలెక్ట్ చేసుకోండి. మీడియాపై ట్యాప్ చేసి క్యాన్ మాస్టర్ ఇంతకుముందు చేసిన మీరు వీడియోను యాడ్ చేసుకోండి. ఈ వీడియోపై టచ్ చేసి స్పీడ్ అనేది తగ్గించుకుందాం. ఒక పాయింట్ మాత్రమే తగ్గించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు మళ్ళీ కావాలి. దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ లెఫ్ట్ సైడ్ డూప్లికేట్ పై ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోనే ఇంకొకటి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫొటోస్ కావాలి. ఒక 4 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే 4 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాం. ఈ 4 ఫొటోస్ని మనం 0.17 ఆ రేషియోలో తీసుకోవాలి. ఇక్కడ కనబడుతుంది కదా పైన డ్యూరేషన్ అనేది 1.75 ఇలా తీసుకోవాలి. ఇలా 4 ఫొటోస్ని ఇలా తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ 2 వీడియోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం చేసుకున్నాం కదా. ఇలా మీడియాపై ట్యాప్ చేయండి. సేమ్ మళ్ళీ ఈ వీడియోపై ట్యాప్ చేసి స్పీడ్ అనేది ఒక పాయింట్ తగ్గించండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోపై ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ 3 బటన్స్ ట్యాప్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పిక్ని యాడ్ చేసుకోవాలి. మనమైతే మీడియాపై ట్యాప్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఇలా సేమ్ సైజులో ఫుల్ ఫిట్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే చేసుకున్నాను. ఈ ఫోటోని కూడా సేమ్ 1.75 డ్యూరేషన్లో చూసుకోండి. ఇలా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేసి మళ్ళీ వీడియోని అయితే తీసుకోవాలి. వీడియోపై ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. ఈ వీడియోని ఇలా డ్రాగ్ చేయండి రైట్ సైడ్కి. ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక పిక్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ పిక్ని తీసుకున్నాను. ఈ పిక్ని కూడా సేమ్ డ్యూరేషన్లో చేసుకోండి. 1.75 ఇలా తీసుకోండి. కొంచెం అటు ఇటు. ఓకే, ఇప్పుడు తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ లెంత్ 1.75 ఈ లెంత్లో తీసుకోండి. ఎందుకంటే ఈ లైన్లో మనకు డైలాగ్ వస్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్,
ఈ డ్యూరేషన్లో తీసుకున్న తర్వాత మనకైతే ఒక 3 మార్క్ పిక్ అయితే నేను ఇస్తాను. 3 మార్క్ పిక్ను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చిన తర్వాత మనకు మళ్ళీ 2 వీడియోస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ చేసుకున్నాం కదా, ఆ వీడియోస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మీడియా పెట్టి యాడ్ చేసి కైన్ మాస్టర్ ఈ వీడియోని ప్రెస్ చేసి మళ్ళీ స్పీడ్ అనేది తగ్గించుకోవాలి 1 పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను మళ్ళీ యాడ్ చేసుకోవాలి 2 టైమ్స్. మళ్ళీ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 బటన్స్ డూప్లికేట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ 2 ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 2. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 2 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సేమ్ డ్యూరేషన్ మళ్ళీ 1.75 ఇలా తగ్గించండి. 1.75 ఇలా ఉంచండి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా ఫుల్ స్క్రీన్ చిన్నగా ఉంటే ఫుల్ స్క్రీన్ ఇలా సెట్ చేసుకోండి. ఆడియో అనేది యాడ్ చేసుకున్నాం. ఆడియో అనేది మనం ఆడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆడియో అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు షేక్ ఎఫెక్ట్ రావట్లేదు కదా, షేక్ ఎఫెక్ట్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో తీసుకుందాం. ఈ ఫస్ట్ ఫోటోని ఫుల్ స్క్రీన్ ఇట్లా పెట్టుకుందాం. ఫుల్ స్క్రీన్ అన్ని ఫొటోస్కి ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. నేను పెట్టుకోలేదు, మీరు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో పై క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత కాల్ మీ డీజే అని ఉంటుంది, ఇందులో ఫస్ట్ తీసుకోండి. సెకండ్ ఫోటోకి మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, కాల్ మీ డీజే, సెకండ్ తీసుకోండి. ఇలా ఫోటోకి ఇప్పుడు మనం సెకండ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు థర్డ్ తీసుకుందాం. ఇప్పుడు థర్డ్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, కాల్ మీ డీజే 4. అంతే ఫ్రెండ్స్, ఎక్కడెక్కడైతే మనకి ఇమేజెస్ వస్తాయో అక్కడ క్లిప్ గ్రాఫిక్స్, కాల్ మీ డీజే, మళ్ళీ ఫస్ట్ పెట్టుకోండి. 5, 6 అనేది అంతా బాగున్నాయండి. మీరు ఫస్ట్ నుంచి 4 దాకా పెట్టుకోండి. ఎక్కువ అయితే ఫస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఫస్ట్ బాగుంటుంది. సెకండ్ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్, ఇలా ఎక్కడ ఇమేజ్ అయితే మనకు ఉంటుందో అక్కడ మనం ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కాల్ మీ డీజే, ఈ కాల్ మీ డీజే అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ అనేది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో వీడియో చూద్దాం. ఏమైందిరా తిన్మార్? ఓకే ఫ్రెండ్స్, మనకైతే పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకునేటప్పుడు ఇలా ఫుల్ చేసుకోకండి, కొంచెం కిందికి ఇలా చేసుకోండి, అప్పుడైతే మనకు బాగుంటుంది. ఇలా రైట్ సైడ్ కార్నర్ బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు QHD పెట్టుకొని ఫుల్ పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి.